నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు బక్క జడ్సన్ గారు ఉన్నారు. గిరిజన భూముల విషయంలో అపర్ణ కన్స్ట్రక్షన్స్ గుంజుకుంటున్న అంశానికి సంబంధించి ఇటీవల ఆయన ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ రియాక్షన్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ప్రధానంగా అంటే ఈ భూములకు సంబంధించి అపర్ణ కన్స్ట్రక్షన్స్ మీద గతం నుంచి మీరు కొట్లాడుతూ ఉన్నారు. అంటే ఎందుకు ఈ భూముల మీద కన్నేయడం? అంటే గవర్నమెంట్ డైరెక్ట్గానే ఇన్వాల్వ్ అయిందంటారా, లేదంటే ఏం జరుగుతుంది సార్? మీకు ఎమ్మెల్యే గారు జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన కూడా ఒక జమీందారు. ఆయన ఇవన్నిటిని కూడా ఆయన వ్యతిరేకించిండు. ఆయన అసెంబ్లీలో అసెంబ్లీలో జరిగినప్పుడు మాట్లాడిన సంగతి మీ తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఇగో నా నియోజకవర్గం జడ్చర్ల గత సంవత్సరం అధ్యక్ష రెవెన్యూ మినిస్టర్ గారికి మా ఇంటికి వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఖానాపూర్ గ్రామం అంటే మా రంగారెడ్డిగూడెం విలేజ్ పక్క ఖానాపూర్ గ్రామం, అది కూడా మా తాత మక్తా ఊరు ఉండే అధ్యక్ష. చాలా ల్యాండ్స్ సీలింగ్ ఇచ్చినాము. బై మిస్టేక్ గా 250 ఎకరాల అధ్యక్ష మళ్ళీ దేశ్ముఖ్ అని రాస్తారు అధ్యక్ష. కాబట్టి అది తొందరగా వాళ్ళకి పరిశీలించి వాళ్ళు ఎంక్వైరీ చేసి పాపం దున్నే వారికి భూమి పట్టాలు చేయాలని, ఎందుకంటే 2007 వరకు పట్టానే ఉండే అధ్యక్ష. దాని తర్వాత బై మిస్టేక్ గా మళ్ళీ దేశ్ముఖ్ అని రాసింది. ఎందుకంటే మొన్న కూడా ఒకటి చూస్తున్నాను అధ్యక్ష, ఇంతకుముందు యాదయ్య గారు కొండకల్ వెలుమల గురించి కూడా మాట్లాడినారు అధ్యక్ష. అక్కడ మళ్ళీ భూములు జాగ్రత్తలకి వాళ్ళకి దొరలకి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో నేను రీడ్ చేస్తాను అధ్యక్ష. ఇది ఎలక్షన్ టైం అప్పుడు 6/11/23 అప్పుడు అధ్యక్ష వాళ్ళు ఏమన్నా అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కొండకల్ విలేజ్ when these patta lands were migrated to Velimala village of Sangareddy అంటే border dispute in the year 2011 by assigning new survey numbers and also submitted their forefathers being illiterate. ఒక జాగీర్దార్ ఒక దొరల కుటుంబం ఇల్లిటరేట్ ఉంటారు అధ్యక్ష. మళ్ళీ సీలింగ్ లో భూమి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ భూమిని మళ్ళీ జాగీర్దార్కి ఎట్లిస్తారు అధ్యక్ష? దాదాపు 11.5 ఎకరాలు అధ్యక్ష అక్కడ కొండకల్ అండ్ వెల్మల అది ఎంక్వైరీ జరిపారు. ఎందుకంటే ఇది లింక్డ్ టు మై విలేజ్ చొక్కంపేట్. ఓకేనా? ఇది ఆన్ చైర్ ఈ సంవత్సరము 22/3/2025 జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడిన ముచ్చట. మరి రెవెన్యూ మంత్రి ఏముండాలి దీని మీద? ఆయన రియాక్షన్ ఏముండాలి? ఎంక్వైరీ చేయాలి కదా. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అవి మొత్తం 1100 ఎకరాల భూమిని వాళ్ళకి 50 ఎకరాలు వాళ్ళకు ఉంచి తక్కిన మొత్తం ప్రభుత్వం తీసుకొని ఆడ హరిజనులకు, గిరిజనులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, భూమి లేని వారికి, రెడ్లకు కూడా వీళ్ళకు భూమి లేని వాళ్ళంతా కూడా పంచిన భూమి ఈరోజు తిరిగి లాక్కొని మళ్ళీ అదే అపర్ణ కన్స్ట్రక్షన్స్, అదే నిత్యానంద రెడ్డి, అదే అరవిందో ఫార్మా, అదే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన ఈరోజు వాళ్ళే తీసుకుంటే అనిరుద్ధ్ రెడ్డి అదే అంటుంది కదా. నేను అనేది కాదు. ఇవాళ అనిరుద్ధ్ రెడ్డి ఆన్ చైర్ అసెంబ్లీలో అన్న తర్వాత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది? ఈ చాతగాని ప్రభుత్వం కాదా ఇది? చాతగాని మంత్రి కాదా? ఈరోజు దొంగలు కుర్చీలలో కూర్చున్నారు. రెవెన్యూ మంత్రి ఒక దొంగ. ఒక ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత భూములు దొంగతనం అవుతున్నాయని చెప్పినాక నువ్వు పోయి దొంగలతో కూర్చొని పంచుకుంటావా? నువ్వు ఆ దొంగతనం బయట పెట్టి వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇస్తావా? ఇలా బీజేపీ ఎమ్మెల్యే పోతాడు రఘునందన్ రావు, పోయి ఆయన ఒక రోజు యుద్ధం చేసినట్టు యాక్టింగ్ చేస్తాడు. ఆయన ఒక రోజు యుద్ధం చేస్తాడు. ఆయన మళ్ళీ మాట్లాడు, ఇంకోసారి నోరు కూడా తెరవడు. ఇగో ఆయన సలహాలు ఇస్తాడు మళ్ళీ కలెక్టర్కు. ఏమని సలహాలు ఇచ్చిండు? ఇగో మామూలు సలహాలు కాదు. ఇగో అక్రమంగా జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయడం కోసం రెవెన్యూ అధికారులు తక్షణ విచారణ చేపట్టాలి. 1994లో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాలి. నాడు హైకోర్టు ఇవన్నీ సూచనలు ఇచ్చిండు. ఇచ్చి మళ్ళీ కనవాలే. ఇక ఈయన కానీ తీర్మానం మల్లయ్య కానీ మళ్ళీ కనవాలే. ఈరోజు వాళ్ళ నోర్లు కూడా తెరవలేని పరిస్థితులలో అంటే వీళ్ళందరూ కూడా అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి లొంగిపోయారంటారు. మరి ఎట్లా అందరూ? ఇక నీకు డౌట్ ఎక్కడిది? నేను నిన్న వాళ్ళకి ఇచ్చిన దానిలో ఇక పెన్ డ్రైవ్, వాళ్ళకు సెట్ పెన్ డ్రైవ్, ఇంకో A to Z వాళ్ళ బోర్డులు చింపేసిండ్రు. అవును, వాళ్ళ బోర్డులు చింపిండ్రు. ఇక ఇక్కడ మొత్తం గుండాలం పెట్టి ఇదంతా పెట్టి వాళ్ళ బలవంతంగా తీసుకుని కలెక్టర్లు ఏమిస్తారు? 2 కలెక్టర్లు ఇచ్చిన ఉత్తరాలు ఇవి. 2 కలెక్టర్లు. ఇది సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఇది రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి. ఇద్దరు పెద్ద స్టోరీ అంతా రాసి, ఇప్పుడు ఆయన చెప్పిన స్టోరీ అంతా రాసి లాస్ట్ ఏం రాసినాడు? మేము ఎవరిని బలవంతం చేయలే, ఎస్టీలు వాళ్ళ భూములు వాళ్ళే ఇచ్చి వెళ్ళిపోయినారు. అర్థమైందా అని ఇద్దరు అంటే ఇంకా కొట్టడానికి నాకు అవకాశం ఉంది. ఖచ్చితంగా వీళ్ళ న్యాయం జరుగుతుంది.
ఆడ ప్రభుత్వ కోర్టు పరంగా న్యాయపరంగా తీసుకొని వస్తాం, ఆడ బిల్డింగ్లు కట్టినాకనైనా కూలగొడతాం. అప్పట్లో కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇలా చెరువులలో కడుతుండ్రో, చెరువులల్లా ఎస్టీ భూములల్లా అక్రమంగా ఎస్ఐన్ భూములల్లో కడుతుండ్రో, రేపు ఖచ్చితంగా ఇవి న్యాయం అనేది ఉన్నది. ఇవాళ కాకుండా ఒకరోజు న్యాయం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిత జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్లో వచ్చి కూర్చొని ఏలెత్తి మీకు చూపించిందంటే మీరు బయలువరి కావాలి. మీరు అని మేము ఇంత అసమర్థులమా, మా మీద పబ్లిక్ ఇంత న్యాయం ఇంత నమ్మకం లేదా? ఇవాళ నీకు హోంశాఖ మీద కానీ రెవెన్యూ మీద కానీ మంత్రులు ఎప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తారు? మీరు అసమర్థులైనప్పుడు, మీరు దొంగలైనప్పుడు, మీరు 420 అయినప్పుడు అప్పుడు పోయి ఇస్తారు. మీరు దొరికిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు అసమర్థులు, వీళ్ళ వల్ల న్యాయం జరుగుతలేదు, పోలీసులను కూడా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ డ్యూటీలు చేయకుండా వీళ్ళే డ్యూటీలు చేసుకుంటా మొత్తం గుండాలను పెట్టింది కదా అక్కడ. మరి బౌన్సర్లను పెట్టి ఈరోజు హైడ్రా ప్రభుత్వానికి బౌన్సర్ లెక్క మారిపోయింది. హైడ్రా బౌన్సర్ పాత్ర పోషిస్తుంది. వాళ్ళకి ఎవరు గులగొట్టానో వాళ్ళే గులగొడతారు. తిరుపతి రెడ్డి మేము గులగొట్టాం, వాసవి మేము గులగొట్టాం, కోమచ్చరు ప్రేమ వచ్చరు అది మేము గులగొట్టాం, ప్రెస్టేజ్ మేము గులగొట్టాం, చెరువు కబ్జా చేసినాం, ఆనంద్ కన్వెన్షన్ మేము గులగొట్టాం. ఎవరి గులగొడతాం? దిక్కులేనోని మేము గులగొడతాం. లంబడోల భూములు మేము గుంజుకుంటాం, ఎస్సీ ఎస్టీల భూములు మేము గుంజుకుంటాం. చిన్న చిన్న పేద రేట్లు, పేద వేలమాలు, పేద బ్రాహ్మణులు కట్టుకునే కూడా మేము గులగొడతాం. దిక్కు సక్కి లేని వాళ్ళు అయి ఉండాలి. వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ఉంటే మేము ముట్టుకోం. మేము అంటే యాక్చువల్లీ ఈ భూములు గుంజుకోవడం అనే దాని మీద యాక్చువల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా అండగా ఉండాలి. అలాంటి ప్రభుత్వం నుంచి ఇట్లాంటి పరిస్థితులు అనేది ఎట్లా చూడాలి సార్? అంటే ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది నాయకులకు కానీ ఎవరికైనా. ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ సిద్ధాంతంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అయితే అవన్నీ ఉంటాయి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సిద్ధాంతంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు కదప్పా. కాంగ్రెస్ పార్టీ పంచిన భూములు ఇవి, ఇందిరమ్మ పంచిన భూములు. వీళ్ళు గుంజుకుంటారు. గాడ్సేల్ వారసులు వచ్చి గుంజుకుంటారు. గాడ్సేల్ కదా వీళ్ళంతా, గాడ్సేల్ వారసులు వచ్చి గుంజుకుంటారు. ఇందిరాగాంధీ హయాంలోనే కదా అది వచ్చినాయి కూడా భూములు. అవును, ఇందిరమ్మనే సీలింగ్. ఇప్పుడు ఇందిరమ్మ పాలనే కదా నడిచేది. ఇందిరమ్మ పాలన ఎందుకైందబ్బా? ఇలా రాక్షస పాలన ఈరోజు, శూర్పణఖ పాలన ఇది. ఇందిరమ్మ పాలన కాదు, ఇవాళ ఉన్నది శూర్పణఖ పాలన. కాబట్టి ఈ పాలన గిట్నే ఉంటది. గుంజుకుంటారు రాక్షసులు లెక్క. వాళ్ళ అన్నం గుంజుకుంటారు, వాళ్ళ గిల్లెలు. ఇలా హైదరాబాద్కు ఇవన్నీ కడుతుండ్రు కదా, నువ్వు గుంజుకుంటున్నావు, కడుతున్నావు. ఇక మొత్తం అపార్ట్మెంట్లు, మొత్తం గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం కాంక్రీట్ హ్యాపీ కలుస్తాయి. గాలి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, నీ కూరగాయలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మొత్తం సిమెంటే కదా. నువ్వు సిమెంట్ హార్బర్ చేస్తున్నావు దీన్ని, మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇక నువ్వు కొనేటోళ్ళు ఎట్లా బుద్ధి లేదు మీకు? కొనేటోళ్ళకు కొనేటోళ్ళు కూడా జర బుద్ధి తెచ్చుకొని రేపు పూలో కొట్టిండ్రు, మేము దాచిపెట్టుకున్న పైసలు రూపాయి చేసుకొని మేము అనుకున్నాం మా తర్వాత అనద్దు. ఇప్పుడు హైదరాబాద్ కొత్తగా వచ్చి మేము మద్దతుగా నిలబడ్డాం. తర్వాత ఇవాళ చెప్తున్నాము, అపర్ణ అక్రమ నిర్మాణాలు, ప్రెస్టేజ్ అక్రమ నిర్మాణాలు, అర్థమైందా? మీకు వాసవి అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ కడుతున్నావు? ఏదో నాసంటోడు సభలో పోయినారు రోజు మొత్తం అవి మొత్తం నీలమట్టం అయితే. ఇలాంటి వాటి మీద రంగనాథ్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? ఆయన ఎందుకైతే అబ్బా, ఆయన బ్రదర్, ఆయన బయటికి దికావా ఒకటి ఉంటది. ఆయన ఇల్లే బఫర్ జోన్లు ఉన్నది. అదే యూసుఫ్ కూడా పెద్ద చెరువు, నా ఇల్లు చెరువులో లేదని చెప్పుకొని తిరుగుడు తప్ప ఆయన దానికి మించి చేసేది ఏం లేదు. ఆయన ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా చేయాలి. ముఖ్యమంత్రి దగ్గర ఉన్నట్టు పయ్యం కురేసి ఎట్లా చెప్తే అట్లా చేయాలి. వీళ్ళు సొంతంగా చేసే సినిమా లేదు, వీళ్ళతో ఏం కాదు. వీళ్ళంతా పేదోళ్ళని కొట్టనీకి ఉన్నారు, పెద్దోళ్ళని పెంచనీకున్నారు, ఈరోజు ధనికులను పెంచనీకున్నారు. కాబట్టి అంత మించి చెరువులు కాపాడడానికే మేము ఉన్నా అని చెప్తా ఉన్నాడు కదా ఆయన. మరి రంగనాథ్ గారు ప్రేమ చెరువు కాపాడమని ఖైదం ఇచ్చిన ఇవాళ కాపాడతలేడు. ఆనంద్ కన్వెన్షన్ కాపాడమని చెప్పిన ఇప్పటి వరకు కాపాడలేదు. వాసవి కాపాడమన్నా ఇప్పటి వరకు కాపాడలే. ఇంకా చాలా ఉన్నాయి ఎస్ఐన్ భూములలో కట్టేటి. మన ఇది ఉంది కదా ఇప్పుడు వెస్టర్న్ కన్స్ట్రక్షన్, అవి మొత్తం ప్రభుత్వ భూములే. అవి ఆడగడుతుండ్రు, పోయి ఆపమన్నా అమ్మో వెస్టర్న్ సీఎంకు దగ్గర జితేందర్ రెడ్డి వియంకుడు నేను గట్ట అంతే మాది. కాబట్టి వాళ్ళు న్యాయమైన ఏదైనా వాళ్ళకి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి చేస్తారు, ఎవరికి అన్యాయం చేయాలంటే వాళ్ళకి అన్యాయం చేస్తారు. అది జరుగుతూనే ఉంది. అంటే ఎక్కడ చూసినా ఈ అపర్ణ కన్స్ట్రక్షన్స్ అనే పేరు చాలా ఎక్కువ వినపడతా ఉంది ఈ మధ్య కాలంలో. అంటే ఏంటి, ఏమన్నా పర్సనల్ ఇదేమన్నా ఉందా అపర్ణ? ఏముండదు, పైసలు ఉంటుంది అంతే. పైసలు డబ్బులు ఉంటాయి, డబ్బులు ఇస్తారు, పెద్ద ఎత్తున తీసుకుంటారు, వీళ్ళ కమిషన్ వీళ్ళకి ఇస్తారు, అంతకు మించి ఏం లేదు. ఈరోజు
స్పందించాల్సింది న్యాయ వ్యవస్థ కంటే పౌర సమాజం స్పందించాలి. వీని దగ్గర నేను కొనను, వీడు చెరువులో కట్టిన వీని దగ్గర నేను కొనా, వీడు లంబడోళ్ళ భూములు గుంజుకొని కడుతుండ్రు, వీళ్ళు భూములలో నేను కొనా. అదే ఇంట్లో ఫంక్షన్ హాల్ హిమాయత్ సాగర్లో కానత్ కన్వెన్షన్ ఇంట్లో నేను పెళ్ళే చేసుకోను. సోషల్ బైకాట్ చేసేయాలి జనం. వీటిని ఈయన మేము కొనము, మేము ఇక్కడ పోము, మేము వీటిని మేము ఎంకరేజ్ చేయము. అవసరమైతే ఇంటికాడ టెంట్ వేసుకుంటా కానీ ఆనంద్ కానీ ఆ చెరువులో మంచి వ్యూలో పెట్టిండ్రు. అర్థమైందా? అట్లా ఆలోచన. నెక్స్ట్ నా టార్గెట్, నా ప్రోగ్రామ్ మొత్తం ఈ విధంగానే ఉంటుంది. జనాన్ని చైతన్యవంతులు చేయడం. పలానా దగ్గర మీరు కొనుక్కుంటే పలానా దగ్గర ఫంక్షన్ హాల్ చేసుకోకుండా, వాడు సమాధి కట్టుకుంటాడా, గోరి కట్టుకుంటాడా, ఏం కట్టుకుంటాడో కట్టుకొని మనం అట్లా ఒకన పోవద్దు. మన 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 సోదరుల భూములు వాళ్ళు గుంజుకున్నారు, వాళ్ళ బతుకు లేకుండా చేశారు. మన గిరిజనుల భూములు గుంజుకున్నారు. గిరిజన మంత్రి కూడా ఉన్నారు కదా, మనం ఎందుకు మాట్లాడాలి? అయ్యో బ్రదర్, వాళ్ళు ఏం బ్రదర్, చిన్న ప్రాణాలు. వాళ్ళకు బుగ్గ కారు వచ్చిందా, వాళ్ళకి ఎమ్మెల్యే అంటే ముందు గన్మెన్లు, అసెంబ్లీ, ఒక క్వార్టరు, నెలకు జీతము, అది మంత్రి ముందు ఎస్కాటు, ఇది 2 లక్షలు ఎక్కువ కమిషన్లు, ఎంజాయ్ హెలికాప్టర్, ఇప్పుడు ఫ్లై అంట కదా మొత్తం, ఫ్లై ఎంజాయ్ ఎస్కార్ట్ చార్జెస్ తగ్గించడానికి ఫ్లై అవుతుంది. అది సీతక్క కూడా వేమ్ యాక్టింగ్ చేసే తల మూట కట్టుకొని ఎవరైనా పట్టుకోమంటే పట్టుకుంటా సార్. మళ్ళీ అదే టైం కెమెరా వచ్చుడు, మళ్ళీ రీటేక్లు దానికి, మళ్ళీ అర్థం. మరి వీళ్ళందరూ ఎందుకు ఇప్పుడు గిరిజనుల తరపు నుంచి మాట్లాడతాకే కదా ఇప్పుడు సీతక్కని అసెంబ్లీలో నేను ఎందుకు మాట్లాడతాను లేదు, ఆ పదవులు మేము ఎంజాయ్ చేయనీకి. మళ్ళా టైం వచ్చినప్పుడు మళ్ళీ తల మీద మూట ఎక్కుతుంది, చేతిలో కట్టి వస్తుంది, చెరువు దాడుతా, మూట ఇస్తా, రీల్ తీస్తా, ఓటు వేసుకుంటా. ఏం ముఖ్యమంత్రి 100 ఏళ్ళు మళ్ళీ 10 సంవత్సరాలు మేమే ఉంటాం మళ్ళీ అంటున్నాడు కదా, 100 సీట్లు అంటున్నాడు ఈసారి టార్గెట్. ఇవ్వడన్నాడు అబ్బా, ఆయన అనుకుంటే ఆరిపోయిందా? ఆయన కొడంగల్కి ఫస్ట్ నువ్వు గెలవాలి కదా, కొడంగల్ పోటీ చేసే దమ్ముందని వాళ్ళు ఏదో అనుకుంటారు బ్రదర్. ఈసారి జనం చాలా బ్రహ్మాండంగా ఫిక్స్ అయింది. ఇవాళ వాళ్ళు అనుకుంటారు ప్రతిపక్షం ఎంత వీక్ ఉందంటే, నిన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చూసిన, అందరూ సోషల్ మీడియా వారియర్ కావాలి, ప్రతి సోషల్ మీడియా ఒక కేసీఆర్ కావాలి, అదే అని చెప్పేది. ఫీల్డ్ మీదకి పోవాలి, అలా భూములు గుంజుకుని వాళ్ళకి అందంగా పోయి నిలవాలండి. మీరు అలా జాగాలు గుంజుకుని మీరు ఎవ్వరు లీటర్ పెట్రోల్ ఖర్చు పెట్టద్దు, థియేటర్లో కూర్చొని సినిమా చూసుకుంటా మీరు ట్వీట్ పెట్టుండ్రి, టీవీ చూసుకుంటా ఫేస్బుక్ పెట్టుండ్రి. ఇది ఆయన నేర్పేది. రోడ్డు ఎక్కాలి, ఉద్యమం చేయాలి. మనం చేసిన తప్పే వాడు కూడా చేస్తుండు, మా నాయకులు చేసిన తప్పులు వీళ్ళు కూడా కొనసాగిస్తుండ్రు. ఇక వీళ్ళని చేయనీయద్దు, మా వాళ్ళని కూడా మేము చేయనీయం. పోయి వాళ్ళకి అండగా నిలవాడుండ్రి, వాళ్ళకి సపోర్ట్గా నిలవాడుండ్రి. అదే గిరిజన భూములు కూడా సపోర్ట్గా నిలవాడుండ్రి అని చెప్పి వీళ్ళు చెప్పేది పోయి ట్వీట్లు పెట్టు, గిదా నువ్వు నేర్పేది. ఎన్ని లైకులు వచ్చినాయి గివా. ఆపోజిషన్ ఇవాళ నిన్న ఆపోజిషన్ ఉన్నారా? నేను తప్ప ఎవరు లేరు. తెలంగాణ మేధావి లేరు, కోదండ రామ్ అంటే వాళ్ళు లేడు, గంట చక్రపాణి లేడు, అర్థమైందా? మల్లెపల్లి ఎవ్వరు లేదు. నేను ఒక్కనే నిలబడ్డా వాళ్ళతో. ఎవ్వరు లేడు అంతా మైక్ టైసన్లే. మైకుల ముందు తప్ప, మీ ఛానళ్ళ ముందు ఇంటర్మీడియట్ ఊగులు తప్ప ఇంకా ఫీల్డ్ మీద ఎవ్వరు లేరు. నేను ఎన్నిగో బ్రదర్, దాదాపు నాకు ఇయరింగ్ వచ్చిందంటే 1 వారం రోజులకే ప్రిపరేషన్ అయినా. 1 వారం రోజులు వాళ్ళకి అవన్నీ చూపించురు కాక మళ్ళీ అలా కొట్టిన వాళ్ళే హోంవర్క్ సూర్యుని. తెలంగాణ మేధావులు, తెలంగాణ అంటే పందిరా కొడితే ఇంకోసారి మీరు మేధావులు అనేవాడని అంటే ఉండండి, పడండి ఏం కాదు, పడండి. ఇగో కొట్టిన వాళ్ళు ఇవన్నీ అక్కడే. ఇగో నేను దీక్షలు ఉంటుంది చూడు, ఇక్కడ దీక్ష కూర్చుంది, అక్కడ ఫీల్డ్ ఇక్కడ టెంట్ కూడా వీకింది. వాళ్ళ దీక్షలు కూర్చుంటే దీక్ష టెంట్ కూడా వీకింది. ఇక అక్కడ వాళ్ళంతా వాళ్ళ మనుషులు వాళ్ళ మాఫీ ఇక గుంజుకపోతుండ్రు, అర్థమైందా? ఇవన్నీ ఇక ఇంత వర్క్ దాదాపు ఒక 2-3 వేల కోట్లు ఇక బోర్డులు కూడా వీకినాయి. కాబట్టి ఇదొక వర్క్ మనం పెట్టుకొని దాని పద్ధతి ప్రకారం మనం పని చేసుకుంటా. ఏ అధికారం లేని బక్కా జడ్జన్ చేసేది కనీసం అధికారంలో ఉన్న మంత్రులు కొంత దృష్టి పెట్టి, అధికారం అవసరం లేదు, ఆపోజిషన్ వాడు కూడా చేస్తలేడు కదా. ట్వీట్ పెట్టు, కామెంట్ పెట్టు, ఇదా నువ్వు చెప్పేది. ఇద్దరు దొంగలే కదా, అర్థమైందా? కాబట్టి
నేను అనేది సలహాలు ఇచ్చిన మీరు మంచి ఇది ఇవ్వాలి, అంటే ఆపోజిషన్ రోల్ మీరు కరెక్ట్ ప్లే చేయాలి. అవును. ఎన్హెచ్ఆర్సీ వచ్చింది, మీరు పోయి అక్కడ నిలబడాలి, వాళ్ళ సపోర్ట్ నిలబడాలని చెప్పి ఇవి చెప్పాలి. అవును. మీరు ట్వీట్లు పెట్టు, అది పెట్టు, అదే 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 అంటే నిన్న మీకు కూడా కనీసం ప్రతిపక్షం నుంచి కూడా సపోర్ట్ లేదు కదా, అంటే జనరల్ గా ఎవరు లేరు. మాట్లాడేటోళ్ళు ఎవరు అదే బ్రదర్, నేనే నా అంత మించిన ప్రతిపక్షం ఎవరు ఉన్నారు బ్రదర్? జనరల్ గా అంటున్నా. ఇప్పుడు ఎవరు లేరు, ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా ఏం రాలేదు. ఎవ్వరు లేరు బ్రదర్. ప్రతిపక్షము ఒళ్ళు అలవద్దు, అదో సినిమాల ఇంకటే డాన్స్ చేయమంటారు, ఒళ్ళు అలవకుంటా, భూమి కదలకుంటా, అదలకుంటా, 2 స్టెప్ల అవి తప్ప ఏం చేయరు. బీఆర్ఎస్ వద్ద ఏం కాదు, చూస్తున్నా కదా. లగచర్ల విషయంలో అంత ఇష్యూ చేసిరు కదా, కనీసం మరి నడిపించిండ్రు అంటే ఎన్హెచ్ఆర్సీ వచ్చినప్పుడైనా ఉండాలి కదా. అది అట్లా నడిపిండ్రు. ఇప్పుడు ఇది ఎంత పెద్ద ఇష్యూ అది. లగచర్ల నేను మాట్లాడినా, అవును, లగచర్ల కూడా నేను మాట్లాడినా, వాళ్ళ ముందు తీసుకొని వచ్చిన తిరుపతి రెడ్డి కథ చెప్పిన, మిస్టర్ రెవెన్యూ మంత్రి గారిని కథ చెప్పిన. రెవెన్యూ మంత్రి ఎట్లా తయారైందంటే, ఈ అనుమోల అంటే రేవంత్ రెడ్డి టీడీపీకి వచ్చిన బ్యాచ్ ₹5 అన్నం తప్ప ఇక అన్నిటి మీద పడుతుండ్రు అబ్బా. ₹5 అన్నం తప్ప ఇక ఎవడన్నా ఫంక్షన్ పిలిచిన అనుకో కార్యకర్త 50 మందితో పోతారు, మన ఫంక్షన్ చిదరం చేస్తారు. అట్లా తెగిడి చేసిండ్రు. ఇక ఏడ దొరికితే అలా తినాలి. ఇక అట్లా తెగిడిచిండ్రు. ఈరోజు ప్రతిపక్షం వీక్ అయిపోయింది. ఇలా ఒరిజినల్ ప్రతిపక్షం నిన్నటికెళ్ళి మనకు మించి నన్ను ఒక 100 మంది ఆడ కలిసొచ్చు, ఇంక్లూడింగ్ పోలీస్, గిలీస్, రెవెన్యూ అందరూ. అర్థమైందా? వాళ్ళ ఇష్యూస్ చెప్పుకున్నారు, సమస్యలు పోలీసు వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకున్నారు, హోంగార్డ్ల సమస్యలు చెప్పుకున్నారు, రెవెన్యూ సమస్యలు చెప్పుకున్నారు. ఎవరి వాళ్ళు అందరూ మన రియల్ అపోజిషన్ లీడర్గా ఇవాళ నన్నే చూస్తారు, వాళ్ళని చూస్తలేరు. సార్ అంటే నిజంగా ఈ కేసులో మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్? అంటే ఈ విషయంలో ఎన్హెచ్ఆర్సీ నుంచి మీకు అనుకూలంగా వస్తుందా? కొట్లాడతా బ్రదర్. నేను లాస్ట్ వరకు నేను వదిలిపెట్టా. రఘునందన్ రావు వచ్చిండు జంపు, తిరుమల మల్లె కెమెరా వచ్చింది జంపు, ఆ నాయకులు ఈ నాయకులు అంతా జంపు. లాస్ట్ వరకు నిలబడ్డది మనమే. ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ఎన్హెచ్ఆర్సీని తీసుకొని వచ్చి వాళ్ళ ముందు ఇష్యూని పెట్టినాము. రేపు కూడా నేను 2 కలెక్టర్లు నిలబెట్టినాము. 2 కలెక్టర్లు చేతులు కట్టుకొని నిలబెట్టించిన. అర్థమైందా? ఈరోజు వ్యవస్థ నిలబెట్టిన కామన్ మ్యాన్. రేపు దినానికి కొనసాగుతాయి. మీ దాకా ఫోన్ ఏం రాలేదు? అన్ని వస్తాయి నా దగ్గరికి, వస్తూనే ఉన్నాయి ఆఫర్స్, అన్ని రకాల ఆఫర్స్ వచ్చి. నాకు వచ్చిన ఆఫర్ నాకు తెలిసి ఎవరికి వచ్చి నాకు తెలిసి మీ దాకా వచ్చిన ఆఫర్స్ కూడా మరి మల్లన్న, రఘునందన్ కూడా అరే వాళ్ళ ఆఫీస్లో ఎక్కడ అనుకున్నావు? ఇప్పుడు నేను ఒకటి హైడ్రా ఏం చేస్తున్నాను వెస్టర్న్లో ఆయనకు ఆఫీస్ అంట, దాని మీద ప్రెస్ మీట్ పెట్టిన. వీళ్ళందరూ బ్లాక్ మెయిలర్స్ అబ్బా. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వస్తాయి పైసలు? పెద్ద పెద్ద బంగ్లాలు, పైసలు, కార్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి చెప్పి. దురదృష్టం ఏంటంటే, నేను పంపుతా, నిన్న ఒక ఛానల్ ఇక్కడ మెట్టిగూడ దగ్గర ఏదో 5,000 ఎకరాలది ఒక ఆయన కొనుక్కోండు అని ఆయన అక్కడ పెద్ద స్టోరీ, స్వేచ్ఛ పేపర్లో పెద్ద స్టోరీ, బిగ్ టీవీలో పెద్ద రిలీజ్. తీరపై చూస్తే అది 5,000 గజాలు వాటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొనుక్కున్నారు. పసిగట్టి ఆ ఛానల్కి చెప్పి అదే ఈ ఛానల్కి చెప్పి, అరే జూబ్లీస్ రోడ్ నెంబర్ 25 పక్కనే మీరు ఉన్నది, వచ్చి కవర్ చేయలే మీరు? అవును, అరే మీరు కవర్ చేయలే మీరు? అవును. ఇది మీ జర్నలిజం, ఇది మీ కథ. మళ్ళీ బిగ్ టీవీ ఫస్ట్ పేపర్, వీళ్ళు ఏం తెలుసా వీళ్ళ కథ? ఒక పేపర్ ఉంటుందో టీవీ ఉంటుంది అబ్బా. నేను తిరుమల మళ్ళీ కూడా అదే దుకాణం. ఆ పేపర్లో ఫస్ట్ లీక్లు ఇస్తాడు, 4 లైన్లు, ఓ 2 రోజులు గ్యాప్ ఇస్తాడు. వీడు చర్చ జరిపి తీసుకుంటారా, నెక్స్ట్ డే ఈ టీవీలో వెళ్ళిపోతాయి మైకులు పట్టుకొని. ఇక భారీ స్కామ్ వచ్చి మాట్లాడుకోవాలి, ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, నడుస్తుంది కథ. వీళ్ళు రాలేదనుకో ఇంకో 2-3 ఛానల్ మోపైనాయి వీళ్ళకు. వీళ్ళు ఏమైనా ప్రజా సమస్యలు ఉంటాయి, ప్రజా సమస్యల గురించి మాట్లాడారు. ఇవాళ కూడా అందరి మెసేజ్ పంపినాయి, ఎవరు ఎంతమంది వచ్చిందో చూడు. అర్థమైందా? వాళ్ళు ఈ అపార్ట్మెంట్ కడుతుండ్రు, ఈ అపార్ట్మెంట్కి ఫ్యాన్ లేదు, మరి నాకు పైసలు ఇస్తలేడు. అరే అసహ్యంగా అబ్బా. పోయి నిలబడుతున్నారు కట్టిన బిల్డింగ్ల కాడ, ఏమని ఇస్తే తీసుకుందామని పౌర సమాజం చూసి అసహించుకుంటున్నారు. అంటే మీ దాకా ఆఫర్ వచ్చిందంటే ఖచ్చితంగా దీనికి ముందు చాలా మంది వీళ్ళే పోతున్నారు మాకు ఏమని ఆపోజిట్ వాళ్ళు వచ్చేదాకా ఎందుకు లేని మనం వెళ్తే అయిపోతుంది. పోతున్నారు మైకులు పట్టుకొని, పేపర్లో వేసుకొని పోతుంది, తిరుగుతున్నారు. ఇవాళ అట్లా తిరిగిండ్రు అక్కడ దగ్గర పోతే. అలా వీడియో చేసి దుమ్ము దులిపెచ్చిన అవసరం అయితే బయట మొత్తం పేపర్లన్నీ ఉన్నాయి. సరే అక్కడేమైనా పొడుస్తుందా అంటే, ఆడ చట్టబద్ధంగా ఉన్న వాళ్ళు పోయి బ్లాక్మెయిల్ చేసి ఏమన్నా వస్తే గీక్కుందామని చెప్పి పోతాం. కాబట్టి అంటే ఈ స్థాయికి దిగజారి అసలు
అరే అంతమంది బౌన్సర్లు వచ్చి అంతమంది వ్యవస్థ వచ్చి వాళ్ళని కొడుతుండ్రు తిడుతుండ్రు, ఢిల్లీకి వెళ్ళి వచ్చిందంట, మనం పోయి కనీసం మనం వాళ్ళ తరపున నిలబడదాము, నువ్వు వచ్చినావు, అరే నేను ఏమైందో అన్న చెప్పు అని వాళ్ళ విషయాలు తెలుసుకొని పోతాం. మరి వీళ్ళకు ఉందా బాధ్యత? ఉండదు. ఎందుకంటే ఇలా లంబడ దగ్గర పైసలు రావు, నా దగ్గర పైసలు రావు, ఆ దగ్గర పోతే పైసలు వస్తాయి. అవును. కాబట్టి ఎవరి దగ్గర పైసలు ఉంటాయి, ఎవరి దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంటో మనీ బ్యాంక్ ఉందో వాళ్ళ దగ్గరికే పోతాయి. ఈరోజు అట్లా దిగజారిపోయింది ఇలా ప్రతిపక్షం కానీ అలా ఛానళ్ళు కానీ. సరే, ఎంతవరకు ఉంటుంది సార్ మరి మీ పోరాటం? ఇది తీర్పు వచ్చేదాకా ఉంటుందా లేకపోతే ఎట్లా మరి? మధ్యలో ఉంటుందబ్బా, మధ్యలో ఎన్నేళ్ళకైనా బ్రదర్, ఎన్నేళ్ళకైనా ఒక టైం వస్తుంది, అవి కూలుతాయి. నేను అందుకనే పౌర సమాజం మీరు ఈరోజు వ్యవస్థలు పనిచేయనప్పుడు అది అల్టిమేట్గా రేపు కొనుక్కునేది నువ్వే. ఇవాళ నీకు ప్రేమావ చెరువుల ప్రెస్టేజ్ కడుతూ అది నువ్వు కొనుక్కోవద్దు. అవును. 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఎవడు వస్తాడు, అది కూల కొడతావు, నష్టపోతావు. ఆనంద్ కన్వెన్షన్ చెరువులు ఉన్నది, అలా నువ్వు ఫంక్షన్లు చేసుకోకు. వెస్టర్న్ ప్రభుత్వ భూములు అక్కడ నువ్వు కొనకు, నువ్వు నిర్దాక్షిణం కొనొద్దు. ఇప్పుడు ఎస్టీల భూములు మొత్తము వాళ్ళు సాగు చేసే భూములు మనకు హైదరాబాద్కి అన్నం పెట్టి కూరగాయలు ఇచ్చే భూములు గుంజుకొని అపన్న కన్స్ట్రక్షన్స్ వాడు కడుతుంది, అలా నువ్వు కొనకు. నువ్వు యూ షుడ్ నాట్ బై దేర్. వాళ్ళు బైకాట్ చేసి సోషల్ బైకాట్ చేసి ఎవరు మొక్కన బోకంటే కొనకండి. నాది నెక్స్ట్ వీళ్ళని చైతన్యవంతం చేసే పరిస్థితులలో నేను ఖచ్చితంగా ఉంటా. వాళ్ళు వదిలేసిపోవాలి కూడా సమాధానం కట్టుకోవాలి అక్కడ. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.